నమస్తే అన్న. నమస్తే. నా పేరు సైదుల్ యాదవ్ అన్న. నేను నేత్ర కంపెనీలో రీజనల్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాను. ఏపీ తెలంగాణ సేల్స్ మార్కెట్ చూస్తున్నాను. ఇక్కడ చారీ ఉన్నాడు, మన కర్నూలు మార్కెట్ చూసుకుంటాను. మీ పేరేం పేరన్నా? నా పేరు నాగరాజ్ సార్. నాగరాజు. ఊరు అది పెసల్దేన విలేజ్, ఎమ్మిగనూరు మండలం, కర్నూలు డిస్టిక్. ఓకే. ఈ సంవత్సరం ఎంత వేసారన్న మిర్చి మీరు? ఈ సంవత్సరం 1 ఎకరా వేసిన సార్. 1 ఎకరా వేశారు. ఏది వేశారు? నేత్రా సీడ్స్ సహనా వెరైటీ. సహనా వేశారు. పోయినసారి కూడా వేశారా మీరు ఏమన్నా? పోయినసారి లాస్ట్ టైం కూడా వేసిన. లాస్ట్ టైం బాగా దిగుబడి వచ్చింది. అందువల్ల ఇప్పుడు కూడా ఇది వేసిన సార్. ఇప్పుడు వేశారు. అంటే దీంట్లో ముఖ్యంగా ఏది మంచిగా అనిపిస్తుంది మీకు? దిగుబడి ఎక్కువ వస్తుంది సార్. ముఖ్యంగా దిగుబడి ఎక్కువ వస్తుంది. ఓకే. వైరస్ తట్టుకుంటుంది. వైరస్ గజ్జి ముడత అనేది అసలు లాస్ట్ టైం వరకు ఎక్కడికి రాదు. ఓకే. ఎక్కడ ఏ చెట్టు చూసుకున్నా రాదు. కాయ సైజ్ అని ఎట్లుందన్న? కాయ సైజ్ చూస్తే పర్లేదు సార్. కాయ సైజ్ ఇంత రకాలతో పెట్టుకుంటే ఇది ఎన్నో కోత? ఇది రెండో కోత. కాయ సైజు విషయంలో కానీ, కాయ సైజ్ విషయంలో కానీ, వెయిట్లో కానీ, ఓకే, అన్నిట్లో కానీ పర్లేదు సార్. కలర్ కూడా మంచిగా ఉంటుంది. కాపు చిక్కదనం, కాపు చిక్కుదనము బాగుంటుంది సార్. కాకపోతే ఓకే. తాళన్న కాపు పట్టుకోవడంలో కూడా తొందర పట్టేస్తుంది కాపు. ఓకే. ఈసారి వర్షాలు ఎక్కువ పట్టాయి కదా, తాళ ఏమైనా? తాళ్ళు తక్కువైనా సార్. అంత ఎంత వెళ్ళిందా తాళ? అది ఒక బస్తా కూడా కాదు సార్. ఒక బస్తా కూడా కాదు. ఇన్ని వర్షాలు పడ్డా కానీ తాళ తక్కువ. కాయ సైజు బాగుంది, కలర్ బాగుంది, కాపు చిక్కదనం అన్ని రకాల. అంతేకాకుండా కొన్ని రకాలు చూడండి, ఎండిన తర్వాత కాయ ముడత వస్తారు. తేజ రకాలు దీంట్లో కనబడుతుంది ముడత? లేదు సార్, లేదు. మనకు మొత్తం ఒకటేసరి సైజ్ ఉంటుంది. ఒకటే సైజ్ ఉంటుంది. కాయ కూడా సాపుకి వస్తుంటుంది. దీనివల్ల ఏంటంటే మార్కెట్లో రేట్ ఎక్కువ పడుతుంది, కాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అంతే. ఓకే అన్న. ప్రతి సంవత్సరం వేస్తారా? నెక్స్ట్ టైం కూడా వేస్తాం సార్. ఇప్పుడు వేసారా ఈ సంవత్సరం ఎవరన్నా? నేను నెక్స్ట్ టైం లాస్ట్ టైం వేసిన సార్. నేను ఒక్కడే వేసిన లాస్ట్ టైం. ఈసారి నా తరపున దాదాపు అంటే 100 ప్యాకెట్లు సేల్ చేశారు. ఓకే. ఇదండి మన రైతు యొక్క అనుభవం. లాస్ట్ టైం వేశారు, ఈ సంవత్సరం కూడా వేశారు. తను వేయడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల రైతులు కూడా వేశారు. ఇప్పుడు కూడా నేత్ర కంపెనీ సహనా చాలా బాగుంది అంటున్నారు. కాపు సైజు విషయంలో కానీ, కలర్ విషయంలో కానీ, అండ్ క్వాలిటీ అంటే కాయ ఎండిన తర్వాత ముడత రాకపోవడం కానీ, మేజర్గా తాలు శాతం అనేది చాలా తక్కువ అంటున్నారు. అంతేకాకుండా వైరస్ తట్టుకునే గుణం ఇది అంత వైరస్ వచ్చినా వైరస్ తట్టుకునే గుణం ఉంటుందంటారు. అంతేకాకుండా కోళ్ళు కూడా తక్కువ. వేరే రకాలతో పెట్టుకుంటే, వేరే వాటితో పెట్టుకుంటే లేబర్స్ కూడా తక్కువే పడుతున్నారు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి నేత్ర కంపెనీ సన్న రకం తేజ మిర్చిని వేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ టైం కూడా. నమస్తే.